హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఇవాళ వీడియో వచ్చేసి కప్ కేక్స్ అండి. ఓవెన్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ఈ కప్ కేక్స్ అన్నీ ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకెందుకండి ఆలస్యం, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే నేను 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 2 ఎగ్స్‌కి 20 కప్ కేక్స్ అయితే వస్తాయండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. మనకి ఎగ్స్ వచ్చేసి రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలండి. ఫ్రిడ్జ్‌లో అయితే వేయకూడదు మనం. ఒకవేళ ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టయితే మనం ముందుగానే తీసైతే బయట పెట్టుకోవాలి. మన కేక్‌కి సంబంధించి ఏదైనా సరే మనకు రూమ్ టెంపరేచర్‌లోనే అయితేనే ఉండాలండి. నేనొచ్చేసి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ వచ్చేసి 1 మినిట్ అయితే మనం బీట్ చేసుకుందాం. చూసారు కదా! నేను 1 మినిట్ అయితే బాగా బీట్ చేసుకున్నానండి. కప్ కేక్స్ వచ్చేసి ఎక్కువ బీట్ చేసుకోనవసరం లేదండి. 1 మినిట్ అయితే సరిపోతుంది. 1 కప్ షుగర్ పౌడర్ అండి. 2 ఎగ్స్‌కి 1 కప్ షుగర్ పౌడర్ అండి. ఇది మనం ఒక్కసారి కాకుండా 2 టైమ్స్ అయితే ఏసుకోవాలి. ఒక్కసారి ఏస్తే ఏంటంటే షుగర్ అన్నది ఉండలు కట్టేస్తుందండి. నేనైతే దీన్ని 2 టైమ్స్ అయితే వేసుకుంటాను. చూసారు కదా! మిగతా సగం కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ ఏసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ అయితే బీట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా! 2 మినిట్స్ తర్వాత అయితే ఇలా షుగరు అండ్ ఎగ్ అయితే ఇలా బాగా బీట్ చేసుకోవాలి. షుగర్ ఏసిన తర్వాత అయితే మనకి 2 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వచ్చేసి డ్రై ఇంగ్రీడియెంట్స్ అయితే జల్లించుకుందాం. 1 ½ కప్ అయితే మైదా ఏసుకోవాలి. షుగర్ అయితే 1 కప్ అండి. మైదా వచ్చేసి 1 ½ కప్ అండి. అలాగే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ అండి బేకింగ్ పౌడర్. కరెక్ట్ మెజర్‌మెంట్ అయితే తీసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. చూసారు కదా! హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇవైతే బాగా జల్లించుకోవాలండి. మనం ఎంత బాగా జల్లించుకుంటే కప్ కేక్స్ అనేవి అంత స్పాంజీగా అయితే వస్తాయండి. చూసారు కదా! మన డ్రై ఇంగ్రీడియెంట్స్ అయితే నేను బాగా జల్లెడ పట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే షుగర్ బీట్ చేసామో ఇందులో అయితే యాడ్ చేయాలి. ఇది వచ్చేసి ఒక్కసారిగా అయితే వేయొద్దండి. ఉండలు కట్టేస్తుంది. 2 టైమ్స్ అయితే వేసుకోండి. చూసారు కదా! ఇది వచ్చేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మిగతా సగం కూడా వేద్దామండి. ఇది ఒకసారి బాగా కలుపుకోండి. లేదంటే మైదా అంతా దోలుతుంది. ఇది ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు బీటర్ ఆన్ చేసుకోండి. ఇప్పుడొచ్చేసి మెయిన్ మన కప్ కేక్స్ వచ్చేసి బటర్ అండి. బటర్ అయితే కప్ కేక్స్‌లో వేయాలి. నేనైతే బటర్ వచ్చేసి ఇలా బాక్స్ తీసుకుంటానండి ఎప్పుడు కూడా. ఈ బాక్స్‌లో అయితే మనకు బటర్ వచ్చేసి ఇలా సింగిల్ పీసెస్ అయితే ఉంటాయి.
నాకైతే అయిపోయిందండి. నేనైతే ఎప్పుడు ఈ బాక్స్‌లోనే తీసుకుంటాను. హాఫ్ కప్ బటర్ ఏసుకోవాలండి ఇందులో. బటర్ లేని వాళ్ళైతే ఆయిల్ కూడా ఏసుకోవచ్చండి. నేనైతే 2 పీసెస్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా! ఇలా ఉంటుంది. అలాగే నేను హాఫ్ కప్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. పావు కప్పు వచ్చేసి బటర్ అనమాట. పావు కప్ వచ్చి ఆయిల్ అయితే ఏసానండి. పావు కప్ వచ్చేసి బటర్ అండి. బటర్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలండి. మనం కేక్స్ చేసేటప్పుడు. ఫ్రిడ్జ్‌లో ఉన్నట్టయితే మనం ముందే తీసుకోవాలి. కూలింగ్ మీద అయితే మనం బటర్ అయితే యూజ్ చేయకూడదు. బటర్ అయినా, ఎగ్స్ అయినా ఏవైనా సరే రూమ్ టెంపరేచర్‌లో అయితే ఉండాలి. నేను ఫ్రిడ్జ్‌లోంచి అయితే ముందే తీసి పెట్టుకున్నాను. మనకి కప్ కేక్స్‌కి వచ్చేసి బటర్ అయితే ఉండాలండి. బటర్ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. బటర్ లేకపోతే ఆయిల్ అన్నా వేయొచ్చండి. కాకపోతే మనకి బటర్ అన్నది చాలా టేస్టీగా వస్తాయండి కప్ కేక్స్. ఇప్పుడొచ్చేసి బాగా బీట్ చేసుకోవాలండి. ఆయిల్ అండ్ బటర్ ఏస్తాం కదా! ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా అయితే బీట్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి హాఫ్ కప్ అయితే పాలండి. ఇదొచ్చేసి పావు కప్ అండి. నేను దీంతో అయితే 2 టైమ్స్ అయితే మిల్క్ ఏసుకుంటున్నాను. చూసారు కదా! దీన్నైతే మళ్ళీ బీట్ చేసుకోవాలి. నేనైతే హాఫ్ కప్ మిల్క్ అయితే వేసుకున్నానండి. మిల్క్ ఏసుకున్న తర్వాత అయితే బీట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ వచ్చేసి మనకి ఇలా రిబ్బన్ కట్‌లో అయితే రావాలండి. చూసారు కదా! అంతేనండి. ఇంకా మనకి బీటర్‌ది అయితే అవసరం లేదండి. తీసేసుకోవచ్చు. మనకి కప్ కేక్స్ కంటే మెయిన్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్స్ అండి. పైనాపిల్ ఎసెన్స్ వల్ల మన కప్ కేక్స్ అంటే చాలా టేస్ట్‌గా అయితే ఉంటాయండి. మనమైతే ఖచ్చితంగా అయితే కప్ కేక్స్‌లో అయితే పైనాపిల్ ఎసెన్స్ ఏసుకోవాలండి. నేనైతే 1 టీ స్పూన్ అయితే పైనాపిల్ ఎసెన్స్ అయితే ఏస్తున్నానండి. ఫ్లేవర్ వచ్చేసి కప్ కేక్స్‌కి చాలా బావుంటుంది. అలాగే వెనిలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అండి. ఒకసారి ఫ్లేవర్ చూసుకోండి. మీకు ఫ్లేవర్ గాని సరిపోనట్టు అనిపిస్తే పైనాపిల్ ఎసెన్స్ వచ్చేసి యాడ్ చేసుకోండి. స్మెల్ చూడండి. ఒకవేళ మీకు పైనాపిల్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. మెయిన్ మన కప్ కేక్స్ వచ్చేసి పైనాపిల్ ఎసెన్సేనండి. బయట మార్కెట్‌లో కూడా మనకి బేకరీస్‌లో తీసుకుంటాం కదా మనం. సేమ్ మనం బయట తెచ్చుకున్నట్టయితే కప్ కేక్స్ అయితే వస్తాయండి మనం ఇలా ప్రిపేర్ చేస్తే.
ఇంతేనండి. కప్ కేక్స్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రీ హీట్ అయితే ఇలా మూతున్న గిన్నె ఏదన్నా తీసుకోండి. నేనైతే ఇలా ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నానండి. ఇదేనండి, మనకి ఇలా స్టాండ్స్ వస్తాయి కదా బయట, ఈ స్టాండ్ తీసుకుని ఇలా అయితే పెట్టుకోండి. ఇదేనండి ఫ్రీ హీట్. ఇలా మూత పెట్టుకుని 10 మినిట్స్ అయితే స్లోలో పెట్టుకొని ఇలా ఫ్రీ హీట్ చేయండి. అంతేనండి ఫ్రీ. ఇవైతే నాకు ఒక్కో కలర్ వచ్చేసి 3 పీసెస్ అయితే వచ్చాయి. మొత్తం 12 అండి ఇవి. కప్ కేక్స్ ఇందులో పెట్టడం వల్ల షేప్ అది బాగా వస్తుందండి. చూసారు కదా. ఇప్పుడైతే నా దగ్గర కప్ కేక్స్ కవర్స్ అయితే ఇలా సైజులు ఉన్నాయండి. నేను ప్రతి సైజు కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది మీడియం సైజ్ అండి. ఇది వచ్చేసి స్మాల్ సైజు. ఇవి వచ్చేసి బాగా పెద్ద సైజ్ అండి. ఇది వచ్చేసి మీడియం సైజు. ఇప్పుడు వచ్చేసి మన బ్యాటర్ వచ్చేసి కొద్దిగా వెలుతురుగా ఉంచుకోవాలండి. బాగా నిండా వేయకూడదు. కప్ కేక్స్ వచ్చి ఎప్పుడు పైకి పొంగుతాయండి. చూసారు కదా, ఇలా అయితే గ్యాప్ ఉంచుకోవాలి. బాగా నిండా అయితే వేయకూడదండి. ఇలా అయితే మనం కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటే కప్ కేక్స్ అన్నవి బాగా పొంగుతాయండి. చూసారు కదా, ఇలా గ్యాప్ అయితే ఉంచుకోండి. ఇలా అయితే ఉండాలి. చూసారు కదా, నేనైతే ఇలా సిలికాన్ బౌల్స్లో అయితే బ్యాటర్ అంతా వేసుకున్నాను. ఇప్పుడు పైన వచ్చేసి ట్రూటీ ఫ్రూటీ అండి. చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఉండకపోవచ్చు. నేనైతే కొన్నిట్లో అయితే ట్రూటీ ఫ్రూటీ వేస్తాను, కొన్ని అయితే ప్లెయిన్గా అయితే ఉంచేస్తానండి. ఈ ట్రూటీ ఫ్రూటీ వచ్చేసి మనం ఎప్పుడు డైరెక్ట్ అయితే వేయకూడదండి. ఏంటంటే ఇది వచ్చేసి బ్యాటర్లో మునిగిపోతాయి, కనిపించవు. నేనైతే ఇలా కార్న్‌ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే కొన్ని ట్రూటీ ఫ్రూటీ అయితే వేసి ఇలా డస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే బాగా డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ట్రూటీ ఫ్రూటీ అయితే లోనకల్లా వెళ్ళదండి, పైనే ఉంటాయి ఇవి. చూసారు కదా, ఇవైతే నేను వేసుకుంటున్నాను. కొన్నింట్లో కొన్ని అయితే ప్లెయిన్గానే ఉంచేస్తానండి. ఇలా అయితే డస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇవి బాగా టేస్ట్ చేయాలండి. ఇలా టేస్ట్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్ అన్నది ఉండవండి, స్పాంజీగా ఉంటాయి. భయాన్ని హోల్స్ అన్నవి ఉండవు. హోల్స్ లేకుండా అయితే మనం ఇలా టేస్ట్ చేయాలి. ఇప్పుడు మనం కప్ కేక్స్ అయితే పెట్టేసుకుందాం. ఇంకోండి, ఇదేనండి ఫ్రీ హీట్. చూసారు కదా, వేడిగా అయింది. ఇప్పుడైతే ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. నాకు ఇందులో వచ్చేసి 4 పట్టాయండి. మిగతా వచ్చేసి 10 మినిట్స్ అయితే పడుతుంది.
ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టుకోండి. కరెక్ట్‌గా 10 మినిట్స్‌కి అయితే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఓవెన్ వచ్చేసి ఫ్రీ హీట్ అయితే పెట్టుకున్నాము. వచ్చేసి అగారో ఓటీజీ అండి, 60 లీటర్స్. దీన్ని ఫ్రీ హీట్ అయితే చూద్దామండి కప్ కేక్స్ ఎలా కుక్ అయ్యాయో. 15 మినిట్స్ టైం అయితే అయిపోయింది. చూసారు కదా! ఇవి మనకి కుక్ అయ్యాయి అని తెలియడానికైతే ఇలా ఒక టూత్ పిక్ తీసుకోండి. దీంతో చూసుకోండి ఇలాగా. చూసారా? పిండి ఎక్కడ కూడా స్టిక్‌కి అయితే అంటలేదు. పిండి ఇలా అంటకపోతే మన కప్ కేక్స్ వచ్చేసి కుక్ అయిపోయినట్టండి. ఈ స్టిక్‌కి కానీ మీకు పిండి ఏమన్నా అంటినట్టయితే కాసేపు అయితే ఉంచండి. స్లో మీడియంలో అయితే ఉంచుకోండి కాసేపు. పిండి ఇలా అంటినట్టయితే కప్ కేక్స్ అయితే అయిపోయినాయండి. తీసేసుకోవచ్చండి ఇప్పుడు కప్ కేక్స్ మనం. చూసారు కదండీ! మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూద్దామండి ఎలా ఉన్నాయో. చూసారా? ఎంత స్పాంజీగా అయితే కుక్ అయ్యాయో. చాలా బావుంటాయండి. ఇవొచ్చేసి ట్రూటీ ఫ్రూటీ ఏసాం కదండీ! అవి. మనం ఇలా ట్యాప్ చేసినప్పుడు ఈ స్పాంజ్ అన్నది ఇలా పైకి లేవాలండి. అప్పుడే బాగా స్పాంజీగా కుక్ అయినట్టు అర్థం మనకి. చూసారా ఎంత బాగా కుక్ అయ్యాయో? ఇంతేనండి. చాలా ఈజీగా అయితే కప్ కేక్స్ అయితే చేయొచ్చు. ఇది చూసారు కదా! ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్‌లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. బాయ్ అండి.